హలో అండి. అందరికీ నమస్తే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మీ అన్నయ్యని కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు అంటే పెద్ద మనిషి అయ్యుంటారు కదా అని చెప్పేసి భూమి అంటుంది. మా అన్నయ్యని కొట్టాడని ఆ అమ్మాయిని లాక్కెళ్ళిపోయాడు అని ఇవన్నీ నేను నీకు చెప్పలేదే. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. అంటే అది అని చెప్పేసి భూమి తడబడుతూ ఉంటే ఇక చెర్రీ అయితే అక్కడెక్కడో మా అన్నయ్య గుళ్ళో అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి ఇక్కడేమో నీకోసం వెతుకుతున్నాడు. ఇక్కడ నేను చెప్పకముందే గుళ్ళో ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా చూసినట్టుగా చెప్పేస్తున్నావు. అంటే మా అన్నయ్య ప్రేమించింది నిన్న, మా అన్నయ్యని కొట్టింది మామయ్య అని చెప్పేసి చెర్రీ భూమిని అడుగుతుంటాడు. ఇక భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తావేంటి మువ్వ, సమాధానం చెప్పు అని చెప్పేసి చెర్రీ అడుగుతాడు. ఇక భూమి అయితే అంటే మీ అన్నయ్య నన్ను ప్రేమిస్తున్నట్టు నీకు చెప్పాడా అని చెప్పేసి భూమి అడగగానే లేదు అని చెప్పేసి చెర్రీ అంటాడు. అయితే మీ అన్నయ్య ప్రేమిస్తుంది కూడా నన్ను కాదు అని చెప్పేసి భూమి అంటుంది. మరి గుడిలో జరిగిన సిచ్యువేషన్ నీకెలా తెలుసు అని చెప్పేసి చెర్రీ అడగగానే నువ్వు చాలా ఇంటెలిజెంట్ అని అనుకుంటాను చెర్రీ, కానీ అప్పుడప్పుడు ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ వేసి నిన్ను నువ్వు తగ్గించేసుకుంటావు అని చెప్పేసి భూమి అంటుంది. అదే ఎలా, హౌ అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే మీ అన్నయ్య ఐ లవ్ యూ చెప్పాడా? ఆ అమ్మాయి సమాధానం చెప్పేలోపే ఒకరు వచ్చారు అంటే అది ఆ అమ్మాయి తాలూకా వాళ్ళే అనే కదా అర్థం. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పిన మీ అన్నయ్యని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా? కొట్టాక వాళ్ళ అమ్మాయిని వాళ్ళతో తీసుకెళ్ళిపోయి ఉంటారు కదా అని చెప్పేసి భూమి చెప్పగానే సూపర్ మూవా నువ్వు, ఒక బద్మాష్ అన్న ఒక్క వర్డ్ చెప్పగానే నువ్వు మొత్తం సిచ్యువేషన్ కళ్ళకు కట్టినట్టు చెప్పేస్తావు. నువ్వు కూడా నాలాగే టూ ఇంటెలిజెంట్ అని చెప్పి చెర్రీ మరి అన్నయ్య నీకోసం ఎందుకు వచ్చాడు అని చెప్పేసి అడుగుతాడు. ఇక దాంతో భూమి అయితే చెర్రీ ఇంత చిన్న విషయం కూడా గెస్ చేయలేవా అని చెప్పేసి అడగగానే వద్దొద్దు చెప్పద్దు, మొత్తం నాకు అర్థమైపోయింది. అన్నయ్యని నువ్వు సేవ్ చేసావు కదా అందుకే థ్యాంక్స్ చెప్పడానికి వచ్చింటాడు అని చెప్పేసి చెర్రీ చెప్పగానే ఇక భూమి అయితే నువ్వు జీనియస్ చెర్రీ అంటుంది. తర్వాత ఏమక్క చెర్రీ అది సరే కానీ నువ్వు అన్నయ్యకి మాత్రం మన మ్యాటర్ చెప్పకు అని చెప్పేసి అంటాడు. ఏ మ్యాటర్ అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే చిలిపి టీస్ చేసింది చాలే, నాకు తప్ప నువ్వు అందరికీ చెప్తావు అని చెప్పేసి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతేమో గగను భూమి కోసం వెతుకుతూ ఉంటే ఇక నక్షత్ర అయితే గగన్ని గదిలోకి లాక్కుని డోర్ వేసేస్తుంది. ఇక అది చూసిన సుజాత అయితే అయ్యయ్యో ఈ పిల్లేంటి లోపలికి లాక్కుంది, ఈ విషయం అపూర్వకు చెప్పాలి అని చెప్పేసి కంగారుగా వెళ్ళిపోతుంది. తర్వాత ఏమో ఇక గగను బెడ్ పైన పడిపోవడంతో ఇక నక్షత్ర అయితే గగన్ పైన పడిపోయి ఏంటిది వదులు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే బాగుంది కదా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నక్షత్ర. నీకు అసలు సిగ్గుందా వదులు అని చెప్పేసి అంటూ ఉంటే ప్రేమ కూడా ఉంది బావా, నువ్వు నా కోసం వస్తావు, నేను దగ్గరగా వస్తేనేమో దూరంగా జరిగిపోతావు, మన లవ్ స్టోరీ భలే డిఫరెంట్గా స్టార్ట్ అవుతుంది కదా బావా అని చెప్పేసి నక్షత్ర అనగానే నేనేం నీ కోసం రాలేదు వదిలే అని చెప్పేసి గగను అంటాడు. ఏంటి బావా శత్రువు కూతుర్ని అని చెప్పి నేనంటే ఇష్టము అని చెప్పడానికి ఈగో అడ్డొస్తుంది, కానీ ఇక్కడికి రావడం కోసం మాత్రం 50 lakhs 40 పండిస్తావు అని చెప్పేసి నక్షత్ర అనగానే చెప్తున్నాను కదా నేను నీకోసం రాలేదు అని చెప్పేసి గగను అంటాడు. మరి ఎవరి కోసం వచ్చావు బావా? ఆడవారి మాటలకు అర్థాలే వేరేలే అంటారు, కానీ ఇప్పుడు ఈ పాట నేను మార్చి పాడాలన్నమాట. నా కోసం రాలేదు అంటే వచ్చావు అని అర్థం, ఎవరి కోసమో వచ్చాను అంటే ఇండైరెక్ట్గా నన్ను ప్రేమిస్తున్నాను అని అర్థం, అంతేనా అని చెప్పేసి నక్షత్ర అనగానే నీకు నచ్చినట్టు అనుకో, నన్ను వదిలేసాయి అని చెప్పేసి గగను అంటూ ఉంటే చూసావా బావా ఒప్పేసుకున్నావు అని చెప్పేసి నక్షత్ర ఇక గగన్కి కిస్ పెట్టబోతూ ఉంటుంది. ఇక గగన్ మొహం పక్కకు తిప్పుకోగానే అది తన బుగ్గల పైన పడిపోతుంది. ఇంకొక వైపు అపూర్వ అయితే విషయం కలిపి తాగించాల్సిన వాడికి నా చేతులతోనే జ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది, కర్మ కర్మ అని చెప్పేసి అపూర్వ తిట్టుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే సుజాత వచ్చి అమ్మాయి అమ్మాయి మీ అమ్మాయి చెప్పింది నీకు అబద్ధమే, అదే అదే అని చెప్పేసి గోరింటాకు సుజాత అంటూ ఉంటే పిన్ని అదే అదే అని చెప్పి పదే పదే నువ్వు విసిగించకు, అసలే వాడు వచ్చాడు అని ఇరిటేషన్లో ఉన్నాను అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఇప్పుడు పాయింట్కి వచ్చావమ్మాయి, అభిమానంతో మీ అమ్మాయి పిలిచిందే అనుకో, ఈ ఇల్లు అంటేనే పడని వాడు ఎందుకు వచ్చినట్టు, వాడు కూడా అందులోనే ఉన్నాడు అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనగానే ఇక అపూర్వ అయితే ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎందుకేంటమ్మాయి ప్రేమలో, అందుకే పిలవగానే మినిస్టర్ గారిని అడ్డు పెట్టుకొని ఎగేసుకుంటూ వచ్చేశాడు. చూడు
వాడు నిజంగానే మన నక్షత్రతో ప్రేమలో పడ్డాడో లేక ఆ వంకతో మీ మొగుడు పిల్లలతో ఆడుకోవాలి అని అనుకుంటున్నాడేమో అని అనుమానంగా ఉంది అమ్మాయి. వాడు పడ్డాడో లేక మీకు అడ్డం పడ్డానికి నాటకాలు ఆడుతున్నాడో పక్కన పెట్టు. నక్షత్ర మాత్రం సీరియస్గానే పడింది. వాడు అటుగా వెళ్తుంటే నక్షత్ర మాత్రం వాడిని గదిలోకి లటుక్కున లాగేసింది అమ్మాయి అని చెప్పేసి సుజాత చెప్పగానే ఇక అపూర్వ అయితే షాక్ అయిపోయి, నువ్వు నిజమే చెప్తున్నావా పిన్ని అని చెప్పేసి అడుగుతుంది. చూసింది చెప్తున్నాను అమ్మాయి, నేను ఎప్పుడైనా అబద్ధం చెప్తానా చెప్పు అని చెప్పేసి సుజాత అనగానే, ఏదో ఒకటి చేసి వాడిని ఇక్కడ నుండి అర్జెంటుగా తరిమేయాలి పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇప్పుడు ఆ మాట అన్న బాగుందమ్మాయి, ఈ జ్యూస్ ఏంటి అని చెప్పేసి గోరింటాకు సుజాత అడగగానే, వాడు నా చేతులతోనే స్వయంగా చేసి తీసుకురమ్మని ఆర్డర్ వేశాడు పిన్ని అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక దాంతో సుజాత అయితే, వాడు ఆర్డర్ వేయలేదమ్మాయి, నీకు అవకాశం ఇచ్చాడు, ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక సుజాత మోషన్ టాబ్లెట్లు తీసుకొచ్చి జ్యూస్లో కలిపేసి, ఇది వాడి జ్యూస్లో కలిపామనుకో కడుపు పట్టుకొని పరిగెడతాడు అని చెప్పేసి సుజాత అంటుంది. ఇక ఆ ప్లాన్ వినగానే అపూర్వ అయితే, నువ్వు సూపర్ పిన్ని, నీ బుర్ర కూడా అప్పుడప్పుడు బాగా పనిచేస్తుంది అని చెప్పేసి గోరింటాకు సుజాతని అపూర్వ పొగుడుతూ ఉంటుంది. ఇక సుజాత అయితే, ఇదిగో అమ్మాయి ఈ టాబ్లెట్లు జ్యూస్లో కలిపేయి అనగానే ఇక అపూర్వ అయితే జ్యూస్లో టాబ్లెట్లు కలిపేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుజాత, అమ్మాయి వాడు చెట్టంతున్నాడే, 2 టాబ్లెట్లు ఏం సరిపోతాయి, ఇంకో 2 కలుపు అని చెప్పేసి సుజాత అనగానే, పిన్ని పోతాడేమనే, వాడు అసలే మినిస్టర్ గారితో పాటు వచ్చాడు అని చెప్పేసి అపూర్వ అనగానే ఇక సుజాత అయితే, ఏం కాదులే అమ్మాయి, పోతే పోయాడు, దరిద్రం పోద్ది అని చెప్పేసి అంటుంది. తర్వాతేమో ఇక అపూర్వ, పిన్ని ఈ జ్యూసు నువ్వు తీసుకెళ్ళి ఇచ్చిరా అనగానే, నేనెందుకు అమ్మాయి అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. పిన్ని నేను ఇస్తే వాడికి అనుమానం వస్తుంది, అదే నువ్వు ఇచ్చావనుకో ఏ అనుమానం రాదు అని చెప్పేసి ఆ జ్యూస్ని సుజాత చేతికిచ్చి పంపిస్తుంది అపూర్వ. తర్వాతేమో గగను భూమి కోసం వెతుకుతూ ఇక పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా, ఇక్కడ రెడ్ డ్రెస్ వేసుకున్న భూమి అనే అమ్మాయి ఉంటుంది, తననేమైనా చూసారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే వాళ్ళంతా కూడా గగన్ బుగ్గపై ఉన్న లిప్స్టిక్ మరకలు చూసి అందరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే గోరింటాకు సుజాత వచ్చి, బాబు గగన్ బాబు గారు ఒకసారి ఇలా రండి అని చెప్పేసి గగన్ని పిలుస్తుంది. ఇక గగన్ దగ్గరికి రాగానే ఆ లిప్స్టిక్ మరకలు చూసిన సుజాత కూడా, అమ్మో ఈ నక్షత్ర ముద్దులు కూడా పెట్టేసినట్టుందే అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక గగను, మీరు భూమిని ఎక్కడైనా చూసారా అని చెప్పేసి సుజాతను అడగగానే ఇక సుజాత అయితే, లేదు బాబు అని చెప్పేసి, బాబు ఒకసారి అటు తిరుగు, బుగ్గ చూపించు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇక గగను దేనికి అని చెప్పేసి అడగగానే, క్లారిటీ కోసం అని చెప్పేసి సుజాత అనగానే, నా బుగ్గ చూపిస్తే మీకేం క్లారిటీ వస్తుంది అని చెప్పేసి గగను అడుగుతాడు. గదిలో ఏం జరిగిందా అన్న క్లారిటీయే బాబు, మీరు ఇన్ని క్వశ్చన్స్ వేయకుండా ఇదిగో ఈ జ్యూస్ తాగండి బాబు అని చెప్పేసి సుజాత జ్యూస్ ఇవ్వగానే ఇక గగన్ అయితే, నాకెందుకు ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతాడు. అదే బాబు, అపూర్వని జ్యూస్ కలిపి తీసుకురమ్మన్నారంట కదా, తను కలిపింది నేను తెచ్చాను అని చెప్పేసి సుజాత చెప్పగానే, తేవాల్సింది తను కదా, మీరెందుకు తెచ్చారు అని చెప్పి గగను అంటాడు. ఎంత కాదనుకున్నా తనకు కూడా కాస్త ఆత్మాభిమానం ఉంటుంది కదా బాబు, అందుకే నాతో ఇచ్చి పంపించింది, పెద్దదాన్ని కదా బాబు, తాగండి తాగండి అని చెప్పేసి ఇక జ్యూసు సుజాత గగన్కి ఇవ్వగానే ఇక గగన్ అయితే, ఏం కలిపింది ఏంటి అని చెప్పేసి అంటాడు. ఏం కలపడం ఏంటి బాబు, ఫ్రూట్స్ కలిపింది అని చెప్పేసి సుజాత చెప్పగానే, ఫ్రూట్స్ కాకుండా ఇంకేం కలిపింది అని చెప్పేసి అడుగుతున్నాను అని చెప్పేసి గగన్ అంటాడు. గెస్ట్గా వచ్చావు కదా, ఫ్రూట్స్ కాకుండా ఇంకేమైనా కలపాల్సి వస్తే కాస్త అభిమానం గౌరవం కలుపుతుంది అంతే అని చెప్పేసి సుజాత అంటుంది. మీ మాటలు వింటుంటే నాకెందుకో డౌట్ కొడుతుందమ్మా అని చెప్పేసి గగను అనగానే, అమ్మ కాదు పిన్ని, గోరింటాకు పిన్ని అను అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. సరేలే పిన్ని, అయితే ఈ జ్యూస్ నువ్వు తాగేసాయి అని చెప్పేసి గగను అనగానే, నేనెందుకు తాగుతాను, నేను తాగను అని సుజాత అంటూ ఉంటుంది. ఇక గగన్ అయితే, మీ మాటలు వింటుంటే నాకు ఇంకా డౌట్ కొడుతూనే ఉంది, మీరే తాగండి అని చెప్పేసి గగను అంటాడు. 1 2 4 నేను తాగను అని చెప్పేసి సుజాత అనగానే, ఏంటి 1 2 అని చెప్పేసి గగను అడుగుతాడు. వచ్చిన దగ్గర నుండి నువ్వు వేసిన క్వశ్చన్లు 1 2 సమాధానం చెప్పలేక చస్తున్నాను అని చెప్పేసి సుజాత అంటూ ఉంటే, ఓహో టాపిక్ జ్యూస్ దగ్గర ఉందండి అని చెప్పేసి గగను అంటాడు. మీరు ఎన్ని చెప్పినా నేను ఆ జ్యూస్ తాగను అని చెప్పేసి సుజాత అంటుంది.
మీరు ఇంత కరాఖండిగా తాగను అని అంటున్నారు అంటే అపూర్వ ఈ జ్యూస్లో ఏదో కలిపింది అని చెప్పేసి గగను అంటాడు. నువ్వేమనుకున్నా పర్లేదు బాబు, నేనైతే ఆ జ్యూస్ తాగను అని చెప్పేసి సుజాత అనగానే సర్లేండి, ఈ జ్యూస్ తీసుకెళ్ళి తిన్నగా మినిస్టర్ గారికి ఇస్తాను అని చెప్పేసి గగను వెళ్తుంటే మినిస్టర్ గారిగా ఎందుకు అని చెప్పేసి సుజాత అడుగుతుంది. తాగడానికి, తాగాక ఆయనకేమైనా అయిందే అనుకో ఈ ఇల్లు సమాధి అయిపోతుంది అని చెప్పేసి గగను అంటాడు. ఆగు బాబు, అందులో ఏం కలపలేదు అంటే నువ్వు నమ్మవేంటి అని చెప్పేసి సుజాత అడుగుతుంది. కలపకపోతే మినిస్టర్ గారికి ఏం కాదు కదా, మీకింద కంగారు అని చెప్పేసి గగను అనగానే అందులో ఏం కలపలేదు అని ప్రూవ్ చేయాలి, నేను తాగాలి అంతే కదా, తాగుతాను, ఆ జ్యూస్ ఇవ్వండి అని చెప్పేసి ఇక సుజాత ఆ జ్యూస్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే ఇక గగన్ అయితే ఎక్కడికి వెళ్తున్నారు పిన్ని, పారవద్దామనేనా, ఇక్కడే తాగాలి అని చెప్పేసి గగన్ అంటాడు. ఇక సుజాత అయితే ఒక సిప్పి తాగేశాను బాబు, అంతేనా, అనుమానం తీరిందా అని చెప్పేసి అడగగానే అలా కాదు పిన్ని, మొత్తం తాగాలి అని చెప్పేసి గగన్ అంటాడు. నేను పెద్దదాన్ని కదా, పొట్ట పట్టద్దు అని చెప్పేసి సుజాత అంటూ ఉంటే అయితే ఇటువంటి మినిస్టర్ గారికి ఇస్తాను అని చెప్పేసి గగను తీసుకెళ్ళబోతూ ఉంటే ఇక సుజాత అయితే వాడంత పొడుగ్గా ఉంటాడు, రెండేం సరిపోతాయి, నాలుగు కలుపు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని వీడికి గొయ్యి తవ్వడం కాదు, నా గొయ్యి నేనే తవ్వుకున్నాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గగన్ అయితే ఏం ఆలోచిస్తున్నారు పిన్ని, మరి తాగండి అని చెప్పేసి సుజాత చేత ఆ డ్రింక్ మొత్తం తాగిస్తాడు. బాబు, ఇప్పుడు మీ అనుమానం తీరిందా, ఇక నేను వెళ్ళొచ్చా, నాకు బాయ్ నీళ్లు కావాలి అని చెప్పేసి ఇక గోరింటకు సుజాత అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక పూర్ణి అయితే అమ్మ, ఆ పిచ్చి పుల్లయ్య గాడు ఏం చెప్తాడా అని టెన్షన్ పడ్డం ఎందుకు, డైరెక్ట్గా అన్నయ్యకే ఫోన్ చేసి మాట్లాడు, ఉండు ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక పూర్ణి గగన్కి ఫోన్ చేసి శారదకి ఇస్తుంది. ఇక గగన్ అయితే పూరి, నేను బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను అని చెప్పేసి పెట్టేయబోతూ ఉంటే రే, నేను అమ్మని మాట్లాడుతున్నాను రా, ఎక్కడున్నావు అని చెప్పేసి శారద అడగగానే అమ్మ, నేను ఒక చిన్న ఫంక్షన్కి వస్తాను, నేను తర్వాత చేస్తాను అని చెప్పేసి గగను అంటాడు. అంత లేదు, నక్షత్ర బర్త్డే ఫంక్షన్కి వెళ్ళావంట, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం నీకు వచ్చిందిరా అని చెప్పేసి శారద అడుగుతూ ఉంటే అమ్మ, అది అనుకోకుండా మినిస్టర్ గారితో పాటు కలిసి రావాల్సి వచ్చింది, నేను ఇంటికి వచ్చాక అన్నీ చెప్తాను అని చెప్పేసి గగను ఫోన్ పెట్టేస్తాడు. అని చెప్పేసి పూర్ణి అడుగుతూ ఉంటే ఎవరు మంత్రి గారితో పాటు కలిసి వెళ్లాల్సి వచ్చిందంట, ఇంటికి వచ్చి అన్నీ చెప్తాను అన్నాడు అని చెప్పేసి శారద అంటుంది. తర్వాత ఏమో అపూర్వ పిన్ని ఏమైంది, తాగించేసావా అని చెప్పేసి సుజాతని అడుగుతూ ఉంటే నేను తాగేశాను అమ్మాయి, వాడు నా చేతనే తాగించేశాడు అని చెప్పేసి సుజాత అంటుంది. నువ్వు తాగడం ఏంటి పిన్ని, కాస్త అర్థమయ్యేలా చెప్పు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే 4 టాబ్లెట్లు కడుపులోకి వెళ్ళాయి అమ్మాయి, ఎలా ఉంటుందో నీకు తెలీదా, వచ్చాక మాట్లాడతాను అని చెప్పేసి సుజాత వెళ్ళిపోబోతూ ఇదిగో అమ్మాయి, నీ కూతురు వాడిని గదిలోకి లాగడమే కాదు, వాడి బుగ్గ పైన మరకలు కూడా ఉన్నాయి, చూసుకో, అవి నీ కూతురివే అని చెప్పేసి సుజాత అంటూ ఉంటుంది. ఇక ఈ మాటలు విన్న భూమి అయితే ఇదేంటి, గదిలోకి వెళ్ళడమే కాకుండా ఈయన దాని చేత ముద్దులు కూడా పెట్టించుకుంటున్నాడా, చెప్తా నేను సంగతి అని చెప్పేసి ఇక భూమిని పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వెళ్ళి చూడగానే ఇక గగన్ బుగ్గ పైన లిప్స్టిక్ మరకలు ఉంటాయి. ఇక గగన్ అయితే హాయ్ భూమి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి అయితే కోపంగా గగన్ని చూస్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.